పవన్ అంతా చూస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ ఐశ్వర్య బయటికి వెళ్ళిపోయింది. తను ఎంత పెద్ద గొడవ చేస్తుందన్న భయం పవన్కే కాదు, కొత్తగా వచ్చిన వైస్ ప్రెసిడెంట్ డయానాకి కూడా కలిగింది. ఐశ్వర్య బయటికి వెళ్ళిపోగానే ఇద్దరూ తలపట్టుకున్నారు. పవన్ డల్ గా ఉన్నాడని గుర్తించిన డయానా తన వంక మత్తుగా చూస్తూ అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. ఒళ్ళంతా వేడిగా ఉన్నట్టుంది కదా బేబీ అని పవన్ ని హగ్ చేసుకుని అతని చెవిలో మత్తుగా అంది డయానా. పవన్ ఒక్కో షర్ట్ బటన్ విప్పుతూ కాలర్ పట్టుకుని అతని బుగ్గలకు ముద్దిచ్చింది డయానా. డయానా వదలు, అందరూ చూస్తున్నారు అని ఇబ్బంది పడుతూ అన్నాడు పవన్. అందరూ చూడాలని కదా ఇలా చేస్తుంది అని మనసులోనే అనుకుంది డయానా. పవన్ మాటలు వినకుండా గట్టిగా అతని శరీరాన్ని హత్తుకుంది. అప్పటికే కోపంగా ఉన్న పవన్ ఆమెను దూరంగా నెట్టి, డయానా, నిన్నీ పోస్టులో పెట్టింది ఆఫీస్ పనులు చూడ్డానికి, నాతో రొమాన్స్ చేయడానికి కాదు అని సీరియస్ గా అన్నాడు. ఆ మాటలకి డయానా అలిగినట్టు ఫేస్ పెట్టింది. దాంతో పవన్ ముందుకొచ్చి చిన్న పెక్కిచ్చి, మనం ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అర్థం చేసుకో అని ఓదార్చాడు. సరే, ముందు నేను చెల్లెల సంగతి చూడు అని చెప్పి డయానా తన షర్ట్ బటన్ పెట్టుకుని వెళ్లి తన చైర్లో కూర్చుంది. సరే, నేను చూసుకుంటానులే కాని నువ్విలా అలగకు అని చెప్పి బయటకొచ్చాడు పవన్. మరోవైపు కొండ దిగి కిందకొచ్చిన రేవతి ఎప్పుడెప్పుడు ఐశ్వర్య విషయం కనుక్కుందామా అనే ఆతృతగానే ఉంది. ఆమె నేరుగా ఐశ్వర్య తల్లి పద్మావతి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి కలిసింది. ఆ కొండ మీద నుంచి కిందకి దిగొచ్చిన రేవతి తన కళ్ళతో చూసిందంతా పద్మావతికి ఇంకాస్త మసాలా వేసి చెప్పింది. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి పద్దు. ఆ విల్లా ఎంత పెద్దదో తెలుసా? ఆ కొండ చివరన ఉంది. అక్కడికి వెళ్లడం కూడా ఎంత కష్టమో. అక్కడికి చేరుకోవడానికి 2-3 అవర్స్ పడుతుంది. ఆ విల్లా ఖచ్చితంగా 200 నుంచి 300 కోట్ల విలువుంటుంది. నన్ను నమ్ము పద్దు, ఐశ్వర్య సొంతగా కొనే అవకాశం లేదు. కానీ మన ఐషు అక్కడ ఎలా ఉందో అర్థం కావడం లేదు అని కళ్ళు పెద్దవి చేసి చెప్పింది. రేవతికి సందిగ్ధత, సందేహం కుదురుగా ఉండనీయట్లేదు. ఎందుకంటే అక్కడ ఇల్లు కొనడం అంత తేలికైన విషయం కాదు. ఆ ఎస్టేట్లో రిచెస్ట్ బిజినెస్ మెన్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు మాత్రమే ఇల్లు కొనుక్కోగలరు. సాధారణ కుటుంబానికి చెందిన మధ్యతరగతి అమ్మాయి ఐశ్వర్య అక్కడ ఉండడం అనేది ఆమెను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. రేవతి చెప్పింది విన్న పద్మావతి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావే? నిజమే చెప్తున్నావా? 10 రోజుల క్రితమే ఐశ్వర్యం చూశాను. ఈ విషయం గురించి అది నాకేమీ చెప్పలేదు మరి అని అడిగింది పద్మావతి. పద్మావతి, నీతో అబద్ధం చెప్తే నాకేం వస్తుందే? నా 2 కళ్లతో చూశాను. మళ్ళీ ఐశ్వర్య దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడుగుతాను అని అంది రేవతి. ఏం మాట్లాడుతున్నావే? నువ్వే కదా నీ కళ్ళతో చూశానని చెప్తున్నావు. విషయం ఏంటో క్లారిటీ లేదా అని ఆవేశంగా అడిగింది పద్మావతి. ఈ రేవతి కనుక్కోకుండా ఉంటుందా అని స్టైల్గా అంటూ పద్మావతిని ఓదారుస్తూ, ఈరోజు నేనే ఏదో ఒకటి తేల్చి పడేయాలని ఎంతగానో ప్రయత్నించాను. అయినా ఐశ్వర్య వినలేదు. ఆఫీస్కి వెళ్ళాలి అని అర్జెంటుగా పనుందని కంగారు పెట్టేసింది. లేకపోతే ఇవాళే కనుక్కునేదాన్ని. అయినా వదలను పద్దు అని చెప్పింది రేవతి. అయినా ఐశ్వర్య అక్కడేం చేస్తుంది? అవసరం లేకుండా అక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఏదో ఉంది, ఇది మనకి తెలియాలి, లేకపోతే నా తల పగిలిపోతుంది అని పద్మావతి కంగారు పడ్డం మొదలుపెట్టింది. నువ్వొక్కదానివే కాదు పద్దు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే నా పుర్రె కూడా పగిలిపోతుంది అని రేవతి గుండె పట్టుకుని చిన్నగా నవ్వింది. పద్మావతి, నీకింకో విషయం తెలుసా? ఐషు ఈరోజు పొద్దున్నే కనిపించిందంటే తను రాత్రి నుంచి అక్కడే ఉంది. నేను చెప్పేదాని గురించి కాస్త ఆలోచించి చూడు పద్మావతి. అక్కడున్న బిగ్ షాట్ ఎవరితోనైనా ఐశ్వర్యకి అక్రమ సంబంధం ఉందని అనిపిస్తుంది అని అంతా తనకి తెలుసు అన్నట్లు చెప్పింది రేవతి. అక్రమ సంబంధమా? ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావే? స్పష్టంగా చెప్పు అని పద్మావతి క్లియర్గా చెప్పమని అడిగింది. అంత అందమైన అమ్మాయి ఈ వయసులో ఎలా ఉంటుంది పద్దు? మన ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. ఆ ఆకాష్ కూడా హెల్పరు. మరి అలాంటప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది? రాత్రంతా అలాంటి ఇంట్లో ఎందుకుంటుంది? ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపించట్లేదు అని అడిగింది రేవతి. ఐశ్వర్య అలాంటి అమ్మాయి కాదు. ఇంకో విషయం ఏంటంటే అది ఆకాష్ గారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాంటప్పుడు ఇంకొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? నాన్ సెన్స్ ముచ్చట్లివి అని అనుమానంగా అడిగింది పద్మావతి. నాకంతా తెలుసు పద్దు. ఈ విషయం నీతో చెబితే నువ్వు నమ్మవని కూడా తెలుసు. అందుకే నేనేమీ చెప్పను. నా ఫ్రెండ్వి కాబట్టి దాచుకోకుండా నీకు చెప్పాను. సరే అయితే నువ్విలా ఫీల్ అయితే చెప్పను. నా లిమిట్ ఏంటో నాకు తెలుసు పద్మావతి.
సారీ. నేను చెప్పిందేం తప్పుగా తీసుకోకు. ఇక నుండి నేను నా లిమిట్స్లోనే ఉంటానులే అని సూటిగా రేవతి ముఖం పైకెత్తి అంది. ఇప్పుడు ఎందుకు ఇలా గిలగిలా కొట్టుకుంటున్నావు? నేనేమన్నానని ఎంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు చెప్పేది నమ్ముతాను, సరేనా అని కూల్ చేసే ప్రయత్నం చేసింది పద్మావతి. నేను చుట్టుపక్కల కూడా కనుక్కున్నాను పద్దు. ఐషు రాత్రి నుంచి అక్కడే బస చేస్తుందంట. అంతేకాదు, నన్ను కనీసం లోపలికి రానివ్వలేదు. అప్పుడే అనిపించింది దీని వెనకాల ఏదో దాగుంది అని. సరే, ఒకవేళ ఐశ్వర్యనే ఆ ఇంటిని కొనింది అని అనుకుందాం. కానీ ఎవరికోసం కొంది? అంత డబ్బు పెట్టి ఎలా కొంది? ఆ ఆకాష్కి కొనేంత సీన్ ఉందా అని డౌట్ఫుల్గా అడిగింది. చంద్రకాంత్ కుటుంబంలో ఉన్న అందరూ ఆకాష్ని చాలా దూషించారని రేవతి చాలాసార్లు వింది. అలాంటి ఆకాష్కి అంత డబ్బు ఎలా వస్తుంది అనేది ఎంత ఆలోచించినా ఆమెకి తట్టలేదు. అయినా నువ్వు చాలా సిల్లీగా ఉన్నావో రేవతి. ఇలాంటి సిల్లీ ప్రశ్న అడుగుతావా? ఆ ఆకాష్ గురించి నీకు బాగా తెలుసు. వాడి దగ్గర పైసాకి కూడా దిక్కులేదు. వాడి ఇల్లు కొంటాడు అని చెబితే రోడ్డు మీదన కుక్క కూడా పడి పడి నవ్వుతుంది అని పద్మావతి చెప్పి మనసులో ఆకాష్ని తలుచుకుంటూ తిట్టుకుంది. పద్మావతి ఇలా మాట్లాడినా కూడా తన మనసులో చాలా అయోమయం, గందరగోళం మొదలైంది. కొంతకాలంగా ఈ ఆకాష్ చేస్తున్న పనులు అంతు చిక్కట్లేదు. ఆ పవిత్ర మ్యాన్షన్స్ లో ఇల్లు కొన్నాడా? 200-300 కోట్లు, చాలా ఎక్కువ. ఇంత పెద్ద మొత్తం ఆకాష్ ఎలా సిద్ధం చేశాడు? లాటరీలో డబ్బు ఏమైనా వచ్చిందా అని పద్మావతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగానే, నువ్వన్నది నిజమే పద్దు. ఆ హెల్పర్ గాడు అక్కడ ఇల్లు కొనుక్కుని ఉంటాడని చెబితే రోడ్డు మీద కుక్క కూడా నవ్వుతుంది. ఐశ్వర్యతో ఎలాగైనా మాట్లాడి చూడు, అన్ని ప్రశ్నలకు ఈజీగా సమాధానం దొరుకుతుంది అని సలహా ఇచ్చింది రేవతి. ఐశ్వర్య దగ్గర మొబైల్ ఉంది. తనని కాంటాక్ట్ చేసి ఫోన్లో మాట్లాడితే అన్నీ స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉందని పద్మావతి అనుకుంది. వెంటనే తన మొబైల్ కోసం వెతకడం మొదలుపెట్టింది. టీవీ దగ్గర టేబుల్ మీద ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తీసుకుని ఐశ్వర్య నెంబర్ కోసం వెతికింది. వెంటనే కాల్ చేసింది. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పద్మావతి తన మొబైల్ నుంచి మళ్లీ ఐశ్వర్యకి ఫోన్ చేసినా లాభం లేకపోయింది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నెంబర్ పనిచేయట్లేదు అనుకుంటా. ఇంకేదైనా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచించి చెప్పింది పద్మావతి. ఐశ్వర్య తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు ఉంచుకుంది? మరి పవిత్ర మ్యాన్షన్స్ కొండపైనున్న ఇంట్లో సిగ్నల్లో ఏదైనా తేడా ఉందా అని ఆలోచించింది. రేవతి చెప్పిన దాని ప్రకారం ఐశ్వర్య చాలా ధనవంతురాలు అయిపోయి ఉంటుంది. అదే నిజమైతే తన దగ్గర డబ్బులు నొక్కేసే అవకాశం లేకపోలేదు అని నవ్వుకుంది. పద్మావతి తన మనసులో ఉన్న ఆలోచనకు తనని తానే శభాష్ అనుకుంది. ఐశ్వర్యని డీల్ చేయడం చాలా తేలిక. ఇంతకుముందు కష్టమని ఎవరైనా అడిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేది. కాబట్టి ఐశ్వర్య ఇప్పుడున్న పరిస్థితి సద్వినియోగం చేసుకుని ఏదో డ్రామా చేసి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని పద్మావతి మనసులో అనుకుంది. ఐషు ఫోన్ తీస్తుందో లేదో నాకు తెలీదు, కానీ నాకు ఆలోచన ఉంది. అది ఖచ్చితంగా సూపర్గా వర్కౌట్ అవుతుంది. నువ్వేమంటావు అని చాలా ఆత్రంగా అడిగింది పద్మావతి. నీ ఆలోచన ఏంటో చెప్పు ముందు అని ఆనందంగా అడిగింది రేవతి. నేరుగా ఐషు దగ్గరికి వెళ్దాం. పవిత్ర మ్యాన్షన్స్ ఎంట్రన్స్ లో ల్యాండ్ బుకింగ్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్లి విచారిస్తే అంతా తేలిపోతుంది కదా అని చిరునవ్వుతో అడిగింది పద్మావతి. మనల్ని అక్కడికి వెళ్ళనివ్వరంట. అది చాలా ధనవంతులు మాత్రమే వెళ్లే ప్రదేశం. మనం అక్కడికి ఎలా వెళ్తాం అని నిరాశగా పద్మావతిని అడిగింది రేవతి. తలుపు కొడితేనే కదా ఏ డోరైనా తెరుచుకుంటుంది. అసలు తలుపు కొట్టకుండా తెరుచుకోదు అని అంటే ఎలా అని సెటారికల్ గా మాట్లాడింది పద్మావతి. సరే అయితే సూపర్. అక్కడికి వెళ్లాలంటే ఒక ప్లాన్తో వెళ్తే బాగుంటుంది అని చెప్పింది రేవతి. నీకేం కావాలో చెప్పు, అన్నీ రెడీ చేస్తాను అని ఆత్రంగా అంది పద్మావతి. అక్కడికి వెళ్లాలంటే అన్నింటికన్నా ముందు మనం ఒక పని చేయాలి. మనం బ్యూటిఫుల్ లేడీస్ లాగా వెళ్ళాలి. మంచి డ్రెస్సెస్ కొనాలి. ఎందుకంటే ఫిట్గా రిచ్గా ఉండడం చాలా ముఖ్యం అని తన ప్లాన్ చెప్పింది రేవతి. సూపర్ సెటప్. నా దగ్గర 50,000 డబ్బు ఉంది. ఇంకేం చేయాలో చెప్పు అని చాలా ఆతృతగా అంది పద్మావతి. పద్మావతి, ఇంకో విషయం, మాట. మనం మాట్లాడే మాట తీరు చాలా ముఖ్యం. మన మాటల్లో ఒక అహంకారం, బలుపు ఉండాలి. ధనవంతులు మాట్లాడడం నువ్వు చూసే ఉంటావుగా, అలా అని సీరియస్ గా చెప్పింది రేవతి. ఓస్, అంతేనా? పర్వాలేదు. నేను మాట్లాడితే ఎంత పెద్ద డబ్బున్నవాడైనా కింద పడి గిలగిలా కొట్టుకుని చచ్చిపోతాడు. నా మాట ఆట చూపిస్తా చూడు రేవతి అని పొగరుగా చెప్పింది పద్మావతి. పద్మావతి అలా చెప్పగానే రేవతి ఆనందానికి అవధుల్లేవు. పద్మావతిని రెచ్చగొట్టి అల్లకల్లోలానికి మార్గం సుగమం చేసిన ఆనందంలో గాల్లో తేలినట్టు అనిపించింది ఆమెకి. పద్మావతి ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదేంటి? దీనికి ఇంత సీన్ లేదు కదా. ఇప్పుడు అంత ఖర్చు ఎందుకు పెడుతుంది? చాలా రోజుల నుంచి ఇది ఐశ్వర్యని పట్టించుకోవడం మానేసింది.
కానీ ఇప్పుడు ఏదో పెద్ద ప్లాన్ వేస్తుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. 5దో 10దో మనం కూడా వెనకేసుకోవాలి. ముందైతే మంచి మంచి చీరలు డ్రెస్సులు కొనేసుకోవాలి అని మనసులో అనుకుంది రేవతి. రేవతి ఇలా ఆలోచిస్తుండగానే పద్మావతి హడావుడిగా ఇంట్లోకి వెళ్లి ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బులన్నీ పోగు చేసి మళ్ళీ 10 సార్లు లెక్కపెట్టి రేవతి దగ్గరికి వచ్చింది. పద్మావతి ఆత్రంగా చూస్తూ, రేవతి, డబ్బులు రెడీగా ఉన్నాయి, మనం పోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ మిషన్ అని అడిగింది. ముందు బయటికి వెళ్లి టాక్సీ పట్టుకుందాం, తర్వాత మంచి షోరూమ్కి వెళ్దాం. అక్కడికి వెళ్లి నేను చెప్పినట్టు బ్యాగ్ సెటప్ మార్చుకుని పవిత్ర మ్యాన్షన్కి వెళ్దాం అని చెప్పింది రేవతి. అలాగే, నీకేం పనిలేదు కదా, నువ్వు ఫ్రీయే కదా అని పద్మావతి అనుమానంగా అడిగింది. మై డియర్ ఫ్రెండ్, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేస్తాను అనుకుంటున్నావా? నా పని సంగతి తర్వాత, నువ్వు నా ఫ్రెండ్వి పద్దు అంటూ కన్నీరు పెట్టుకుంది రేవతి. కాని ఆమె మనసు మొత్తం తను కొనుక్కోబోతున్న పింక్ డ్రెస్ చుట్టే తిరుగుతూ ఉంది. ఆమె మనసులో ఏమనుకుంటుందో తెలియని పద్మావతి, ఈ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను రేవతి, నువ్వు నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్వి, రా మనకి టైం లేదు, పద వెళ్దాం అని పద్మావతి హడావుడిగా అంది. పద్మావతి, ఇదెలా చెప్తున్నావు? నీకోసం ఇంకా ఇంకా చేయాల్సింది, మన బంధం ఇక్కడితో ముగిసిపోదు అని రేవతి మాట్లాడుతుండగానే పద్మావతి బయటకొచ్చి ఇంటికి తాళం వేసింది. ఇద్దరూ రోడ్డు మీదకొచ్చి ఎదురుగా వస్తున్న టాక్సీని ఆపడానికి చేతులు చాపారు. వాళ్ళని చూడగానే టాక్సీ ఆగింది. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు డ్రైవర్. పవిత్ర మ్యాన్షన్స్, కొండ మీదకి అని పద్మావతి కంగారుగా అంది. అది విన్న టాక్సీ డ్రైవర్ వాళ్ళ వైపు చిరునవ్వుతో పైకి కిందకి చూశాడు. అతని కళ్ళలో వెటకారం కనిపించింది. మనం ముందు డ్రెస్ కొనుక్కోవాలి పద్దు అని గుర్తు చేసింది రేవతి. డ్రైవర్, ముందు మమ్మల్ని బెన్ సర్కిల్కి తీసుకువెళ్ళు, తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెప్తాను అని అంది పద్మావతి. బెన్ సర్కిల్ 200 రూపాయలు అని డ్రైవర్ చెప్పాడు. వీళ్ళ అవతారాలు చూసి డబ్బులు పెట్టే వాళ్ళలాగా అనిపించలేదు ఆ డ్రైవర్కి. అందుకే అంత సీరియస్ గా చూస్తూ అన్నాడు. డ్రైవర్ ఉద్దేశం అర్థమైన పద్మావతి కోపంగా చూసింది. వెంటనే పక్కనే ఉన్న రేవతి, ఏంటి డ్రైవర్, డబ్బులు ఇవ్వని ఫేసులాగున్నాయా మావి? 200 కాదు, 500 రూపాయలు ఇస్తాం, ముందు వెళ్ళు అని చెప్పి, చూడు పద్దు, మన దగ్గర డబ్బులు లేవని అనుకుంటున్నాడు వెధవ, మనమేంటో చూపించాలి కదా, టాక్సీ దిగగానే 500 వీడి మొఖాన కొట్టు అని నవ్వుతూ అంది రేవతి. ఆ మాట వినగానే డ్రైవర్ ముఖంలో చిరునవ్వు వచ్చింది. పద్మావతికి ఏమీ అర్థం కాలేదు. మొదటి అడుగులోనే గుండెపోటు వచ్చినట్టు ఫీల్ అయింది. ఇది గమనించిన రేవతి సీరియస్ గా పద్మావతి వైపు చూసి, మనం రిచ్ పీపుల్ లాగుండాలి, ఇది జస్ట్ ప్రాక్టీస్, మనం ఇప్పుడు ధనవంతులం, ఇది నువ్వు మర్చిపోకూడదు పద్మావతి, అర్థమైందా అని కన్ను కొడుతూ అంది రేవతి. పద్మావతి బలవంతంగా నవ్వుతూనే, అవును, మనం ధనవంతులం కదా అని చిన్నగా అంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎంత డబ్బు ఖర్చయిపోతుందో అని పద్మావతికి టెన్షన్ పట్టుకుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.